ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SRR టీవీకి స్వాగతం. लेकिन उसकी तलवार से कटे हुए लोगों का खून आज तक कोई भी तूफान नहीं मिटा पाया. It was a freaking bloodbath. अब अगर वो बंबई वापस आ रहा है साला शैतान भी घबरा जाएगा. సినిమా బాగాలేదని చెప్తారు, వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సినిమాకి వచ్చి ఫస్ట్ మాట్లాడాలి, కళ్యాణ్ బాబు బొమ్మను తీసి మాట్లాడాలి. బ్రేక్ చేస్తా మేడం మూవీ. బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే బ్లాక్ బస్టర్. డౌట్ మూవీ పేరు పెట్టేదే లేదు. ఇట్లాంటి మూవీ మళ్ళీ రాదు. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఈ సినిమా బాగాలేదని చెప్పేటోళ్ళకు అది వాళ్ళకి విజ్ఞానికే ఉదయాలి, కానీ ఇట్లాంటి సినిమా మళ్ళీ దొరకదు. పవన్ కళ్యాణ్ సీన్స్ వస్తుంటే గూస్ బంప్స్. అసలు మ్యూజిక్ ఒక రేంజ్ లో కూడా ఉంటుంది. తమనన్న మాత్రము ఒక 7-8 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ రీమేక్ లేకుండా స్ట్రైట్గా వస్తే ఎలా ఉంటుందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నరేంద్ర మోడీ అన్నట్లు పవన్ అంటే నార్మల్గా తుఫాన్ సునామీ అన్నట్లు అట్లా ఉంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సినిమాలో. ఒక్కొక్క సీను గూస్ బంప్సే, ఫ్యాన్స్ అయితే ఐఫెస్టే. దీని దగ్గర అన్ని రికార్డ్స్ కొట్టబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదండి. మా ఊరు 4 రోజుల నుంచి ఓజీ అంటే మార్నింగ్ 7:30 షోకి వచ్చాను నేను. మామూలుగా లేదు, అందరు చూడాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సినిమా చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. హైలైట్ మ్యూజిక్ అండ్ పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో మొత్తానికి అంత చాలా బాగుంది. వెరీ గుడ్ మ్యూజిక్, చాలా బాగుంది. క్లైమాక్స్ సూపర్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది. అండ్ 20 minutes అయితేనండి అరాచకం అండి, ఉండదు. చాలా బాగుంది. సినిమా మొత్తం హైలైట్. పవర్ స్టార్ సూపర్ బ్లాక్ బస్టర్, మామూలు లేదు సినిమా. హైలైట్స్ అంటే ఒకటి ఇంటర్వెల్ ముందు సీన్, ఇంటర్వెల్ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ పీక్స్. అసలు పవన్ కళ్యాణ్ అంటే అసలు ఎక్స్ట్రీమ్ అనమాట. అంత బాగున్నాడు, మొత్తం సినిమా అంతా నచ్చింది. మ్యూజిక్ అసలు పీక్స్ అంటే వింటుంటేనే మనకి అసలు ఏంట్రా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. అసలు మ్యూజిక్ ప్లస్ డైరెక్షన్ రెండు కాంబినేషన్ అదిరిపోయింది. చెప్పు పవర్ స్టార్. అసలు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అసలు ఎలా చూడాలని ఎక్స్పెక్ట్ చేసాము, అసలు దాని బియాండ్ చూపించాడు. చాలా బాగుంది. ఎంట్రీ ఒక్క ఎలివేషన్ సూపర్ 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 హిట్. పవన్ కళ్యాణ్ అసలు క్యారెక్టర్ సూపర్ చింపేశారు. అసలు ఒక్కొక్క ఎంట్రీ వండర్ఫుల్ చాలా 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 బాగున్నాయి. అసలు ఫోన్లో వీడియో తీసుకుంటుంటే ఒక్కొక్క ఎంట్రీ అసలు ఏది తీసుకోవాలి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఎలివేషన్ చాలా బాగుంది. చాలా చాలా సూపర్ హిట్ ఉంది. సుజిత్ గారి డైరెక్షన్ హైలైట్ ఉంది. తమన్ గారి మ్యూజిక్ అయితే అవుట్ స్టాండింగ్. అండ్ కళ్యాణ్ గారిని అయితే డిఫరెంట్గా చూస్తారు మీరు. చాలా బాగుంటుంది సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనిపిస్తుంది సినిమా అయితే. ఖచ్చితంగా బాగుంటుంది. బ్లాక్ బస్టర్. ఇలాంటి సినిమానే తీయాలి. ఇంకా పవన్ కళ్యాణ్ హైలైట్. ఇంకా మొత్తం ఇంకా స్పీకర్ తమనైతే ఇంకా స్పీకర్లు పగిలిపోయి ఇంకా పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమానే తీయాలి. ఇంకా రీమేక్స్ అసలు చేయకూడదు. ఇంకా ఇలాంటి సినిమానే తీయాలి. సుజీత్ గారి డైరెక్షన్ దగ్గరకు వస్తే ఫస్ట్ థింగ్ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని మేము ఎలా చూద్దాం అనుకున్నామో అలాగే చూసాం. తమనన్న అయితే మాత్రం ఫుల్ డ్యూటీ చేశాడు సినిమాకి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, సినిమా కానీ మొత్తం చాలా బాగుంది. మస్ట్ వాచ్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కాదు, న్యూట్రల్ ఆడియన్స్ అందరికీ కూడా నచ్చేసింది సినిమా. సినిమా అదిరిపోయింది, బ్లాక్ బాస్టర్. హోల్ మూవీ సూపర్. చూడండి, చూస్తే తెలుస్తుంది. మొత్తం హైలైట్ అయినా వండర్ఫుల్, ఆసమ్. ఐ లవ్డ్ ఇట్. అంతే. మేము మూవీస్ తక్కువ చూస్తాం, బట్ ఫర్ మీ దిస్ ఇస్ వెరీ క్లైమాక్స్ లో అది జానీ అది బాగుందని చెప్పి నాకైతే నచ్చింది. సో మీరు చూసి ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ సినిమా తీశారు కదా. ఓకే. ఆయన ఎలివేషన్స్ అట్లా ఉన్నాయి, ఆ లెవెల్లో ఉన్నాయా? వెరీ హై లెవెల్, వెరీ నైస్. క్లైమాక్స్ సీను, ఇంటర్వెల్ సీను, ఎంట్రీ 3 ర్యాంప్ చేశాడు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, డైరెక్షన్ సూపర్. డైరెక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక ఫ్యాన్ నిజంగా
ఒక పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఉంటే అసలు ఎలా ఉంటుందో చాలా బాగా చూపించాడు అసలు. జాన్ సినిమా అలాంటి సినిమాను కూడా గుర్తు తెప్పించి చాలా అసలు ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SRR టీవీకి స్వాగతం.